జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ధర్మాజిపేటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రారంభోత్సవానికి బీజేపీ ఎంపీ అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరు కాగా రెండు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోటాపోటీ నినాదాలతో గొడవపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కాగా డాక్టర్ సంజయ్ అనుచరుల తీరుపై ఎంపీ అరవింద్ సీరియస్ అయ్యారు. జగిత్యాలకు వస్తే ఏ పార్టీ వాళ్ళు ఏ స్లోగన్ ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంజయ్ బీఆర్ఎస్లో ఉంటే ఆయన అనుచరులు జై కాంగ్రెస్ నినాదాలు చేస్తారని ఎద్దేవా చేశారు. ఆ కన్ఫ్యూజ్ తోటి అక్కడి నుంచి వచ్చేస్తారని అరవింద్ చెప్పారు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకి సోయి లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవ్వరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత అయినా మేము పారిపోయలేం. ఎమ్మెల్యే లెక్క కేంద్రీయ విద్యాలయ జాగాని తురుకోలకు అమ్ముకోలేదు. అందుకనే ఆ జాగా ఆపుతున్నాడు. కరప్షన్ చేసే అవసరము లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పనులు రాలగొడతాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం ఒక్కటి తినలేదు, తినం కూడా, వాడిని తిననీయం కూడా. ఇటువంటి సోయిలో చదువులేని వాడి కోసమే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన. ప్రతి రూపాయల 87 పైసలు వాపసు వచ్చినాయి రాష్ట్రానికి. మీకు మీడియాకి ఇచ్చినా కదా, అదొక కాపీ అని మొగానే కొట్టండి. నెక్స్ట్ ఏమైంది ఎమ్మెల్యేని అడుగుపోరి. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రా భయ్య, మాట్లాడేది వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యే. ఆయనకి భయపడతారానండి? నేను కాదు, ఈ గొర్రెలు కూడా భయపడదు.